హాయ్ అండి, ఈరోజు బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పావు కేజీ బెండకాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత 1 స్పూన్ పోపు గింజలు, ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసినవి, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపుని వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు పెరుగుని వేసుకొని నూనె పైకి తేలే వరకు ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా కప్పు వాటర్ని పోసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకొని చివరిలో కొత్తిమీర చల్లుకుంటే మన బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చపాతీ, రోటీ, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి.